తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. నైరుతి రుతుపవనాల కాలం నుండి ఈశాన్య రుతుపవనాల ప్రభావం వరకు రాష్ట్రం సాధారణ సగటు కంటే చాలా ఎక్కువగా వర్షాలను నమోదు చేసింది. పలు జిల్లాల్లో భారీ నష్టాన్ని కూడా మిగిల్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో తెలంగాణ సాధారణ సగటు కంటే 33% అధికంగా వర్షపాతాన్ని నమోదు చేసింది. నైరుతి రుతుపవనాలు ముగిసిన తర్వాత కూడా అక్టోబర్ నెలలో వర్షాల తీవ్రత తగ్గలేదు, కొత్త రికార్డును నెలకొల్పింది. ఉపరితల ఆవర్తనాల కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక రాష్ట్రంలో వర్షాకాలం ముగిసినట్లేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు దాదాపు లేవని చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందన్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని, ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ ప్రాంతాలము చలి గట్టిగా పట్టుకుందని చెప్పారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.